చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వెంటే ఉన్నారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. డబ్బు ఉన్నదని అహంకారంతో విచ్చలవిడిగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతూ, కానీ ఈసారి రోజు డబ్బులు ప్రతి ఇళ్ళల్లో డబ్బులు పడ్డాయి. రోజు పేపర్లల్లో, టీవీలల్లో, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. కానీ ఇలా అధికార యంత్రాంగం కూడా కళ్ళుండి చూడలేక అధికార పార్టీకి పాపం మరి భయపడో, అధికార పార్టీ ఆదేశమో, అధికార పార్టీ ఒత్తిడో కానీ విచ్చలవిడిగా డబ్బులు మరి మొత్తం లిక్కర్ సారా ఏరులై పారింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద కసితోటి ఇలా మొత్తం మరి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఓటు బ్యాంక్ పంపిస్తుంది. కానీ మేము అధికారం లేను కాబట్టి కొంతమంది భయంతో ఎక్స్పోజ్ కాలే. కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మాకు 10,30,156 మంది అయితే బెనిఫిషరీస్ ఉన్నారో దీంట్లో సగం మంది వేరే వేరే రకాలుగా కూడా క్రాస్ అయినా 100% 100% 4,22,000 ఓట్లు వస్తే ఇలా విజయం ఉంటుంది. కాబట్టి మేము అన్ని ఓట్లు కొంత అటు ఇటు అయినా కొంతమంది ప్రలోభలకు లొంగినా 100% ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆత్రం సక్కు గారి విజయం ఖాయం. అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ ఎంపీ గెలిచి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండి కూడా మరి ఇలా మహిళలకు మోసం చేసిండు, రైతులకు మోసం చేసిండు, చదువుకున్నటువంటి యువతీ యువకులకు మోసం చేసిండు, భారత రాజ్యాంగాన్నే మార్చేస్తానని చెప్పి ఇలా రిజర్వేషన్గా తీసేస్తానని చెప్పిండు. ఈ రకంగా దానికి వ్యతిరేకంగా కూడా సైలెంట్గా నిశ్శబ్దమైనటువంటి ఓటింగు బీఆర్ఎస్ పార్టీ జరుగుతుంది. మాకున్నటువంటి పూర్తి సమాచారం, మా ఓటర్ తోటి మాట్లాడినటువంటి సమాచారాన్ని బట్టి భారీ మెజారిటీతోటి మేము గెలుస్తున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.